Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 11. కర్ణ దక్ష చెల్లెల వైపు చూసేసరికి ఆమె ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోవడంతో చిన్ని అని దక్ష పిలుస్తూ ఉంటేనే కర్ణ తన వైపు చూడ్డంతో టక్కున మొహం తిప్పుకుంది దక్ష. అబద్ధాలు చెప్పడానికి ఇన్స్టిట్యూట్ ఏమైనా పెట్టుకున్నావా అని అడగడంతో దక్ష అతని వైపు చూసి నేనెందుకు ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాను అని అయోమయంగా అడుగుతూ ఉంటే మరేంటి వాళ్ళకి ఇక్కడ సేవలు చేస్తున్నానని అబద్ధం చెప్పమని చెప్తున్నావు అని అడగడంతో కర్మరా దేవుడా అన్నీ వినేశాడు అని తల పట్టుకుంది దక్ష. నిన్నే అడిగేది అని అతను కొంచెం వాయిస్ రేజ్ చేయడంతో టెన్షన్ పడుతూ అంటే నాకు ఏమంత పెద్ద యాక్సిడెంట్ అయిందని వాళ్ళంతలా ఇక్కడ ఉండి సేవలు చేయాలి, పైగా ఏమీ చేయకపోయినా కూడా ఏదో చేస్తున్నట్టు తెల్లవార్లు నా చుట్టూనే తిరుగుతున్నారు, అందుకే కొంచెం అనీజీగా అనిపించి అలా చెప్పమని చెప్పాను అంది. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే, మళ్ళీ రిపీట్ చేసావనుకో కత్తెరిస్తాను అనగానే కంగారుగా అతని వైపు చూస్తుంటే ఏమనుకుంటున్నావు, నాలుక ఎదవ ట్రైనింగులు ఇచ్చింది చాలు, కాలు ఎలా ఉంది అంటూ కాలు మీద చెయ్యి వేయబోతుంటే మీరు కాళ్ళు పట్టుకోకూడదు అంటూ కాలు జరపడానికి ట్రై చేసి నొప్పికి గట్టిగా అరవడంతో ఆమె తల మీద ఒక్కటి వేసి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు అన్నాడు కోపంగా. మీరెక్కడ కాలు టచ్ చేస్తారేమోనని కాలు జరిపాను, నొప్పొచ్చింది అని బుంగమూతి పెట్టుకొని చెబుతుంటే మనిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా, నేను నీ కాలు పట్టుకుంటే వెంటనే చేస్తాను అనుకోవడానికి అనగానే ఏం మాటలు మాట్లాడుతున్నారండి అంది దక్ష. ఆమె మాటలకి కర్ణ సైడ్ స్మైల్ ఇస్తూ కొంచెం దగ్గరగా జరిగి ఏంటి నా మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయా అని అడగడంతో దక్ష కళ్ళు రెపరెపలాడిస్తూ చూస్తుంటే లేదు కాలు పట్టుకుంటాను అనగానే ఫీల్ అయ్యావు, అలాగే చస్తాను అనగానే ఫీల్ అవుతున్నావు, అందుకే అడుగుతున్నాను అని కళ్ళు ఎగరేసి అడగడంతో అదేం కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా హస్బెండ్ అవుతాడు అనుకున్న వ్యక్తిని గౌరవించాలి అంది దక్ష. ఆ మాటతో కోపంగా చూస్తూ అంటే బలవంతంగా రెస్పెక్ట్ ఇస్తున్నావా, ఇష్టంతో కదా అని అడగడంతో అలా కాదు అని దక్ష చెబుతూ ఉంటేనే అతను కోపంగా వెళ్ళిపోయాడు. ఏమైంది అల్లుడు గారు అలా కోపంగా వెళ్ళిపోతున్నారు, పిచ్చి పిచ్చిగా ఏమైనా మాట్లాడావా అనగానే ఇది మరీ బాగుంది, చిన్నప్పటి నుంచి పెంచిన నా మీద నమ్మకం లేదు కానీ మీ అల్లుడు గారిని నేనేదో అన్నానని తెగ ఫీల్ అవుతున్నావు అని కోపంగా దక్ష అరవడంతో నీకేమైందే నువ్వెందుకు అరుస్తున్నావు అని అడిగింది మహాలక్ష్మి. ఏం కాలేదులే, ముందు ఇక్కడి నుంచి పో, నువ్వు ఆ నర్సు కేర్ టేకర్ని ఇప్పుడే నా రూమ్లోకి రావద్దని చెప్పు, యమబాటులు తిరిగినట్టు నా చుట్టూనే తిరుగుతున్నారు అనగానే అవేం మాటలే అంటూ బయటకు వెళ్ళిపోయింది మహాలక్ష్మి. కర్ణ ఆ రోజు తర్వాత మళ్ళీ దక్షను చూడ్డానికి రాలేదు. అంతేకాదు అసలు దక్షకి ఫోన్ కూడా చేయకపోవడంతో దక్షకి దిగులు ఎక్కువైపోయింది. తను ఏడ్చి మొత్తుకుంటున్నా వదిలిపెట్టని వాడు కనీసం పట్టించుకోలేదు అంటే అసలు తను అంత హర్ట్ అయ్యేలా ఏం మాట్లాడిందో ఏమాత్రం అర్థం కాక పిచ్చెక్కిపోయింది దక్షకి. 10 రోజులకి కాలు కొంచెం సెట్ అయ్యి వాపు తగ్గింది. కట్టు కూడా తీసేసి నొప్పి రాకుండా నొప్పి తగ్గే పట్టీ వేసి అటు ఇటు వాకింగ్ ప్రాక్టీస్ చేయమని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి విశ్వనాథ్, ఇంకా చెప్పాలంటే కర్ణ ఫ్రెండ్ సిద్ధార్థ్ కూడా వచ్చాడు కానీ కర్ణ రాకపోవడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉండబట్టలేక హాస్పిటల్ బయటికి రాగానే మావయ్య గారు ఆయన రాలేదా అని అడగడంతో విశ్వనాథ్ నవ్వుతూ ఏదో పనుండి జపాన్ వెళ్ళాడమ్మా, అందుకే కాల్స్ కూడా ఎక్కువగా చేయట్లేదు అని చెప్పడంతో రీజన్ అదేనా, లేకపోతే తన మీద కోపంతోనే వెళ్ళిపోయాడా అర్థం కాక అయోమయంలో పడిపోయింది దక్ష. ఈలోపు మరొక 10 రోజులు గడిచిపోయాయి. కర్ణ మొహాన్ని చూడాలని దక్షకి మనసు పీకేస్తోంది. ఒక్క మెసేజ్ కూడా లేదు ఈ 20 రోజుల్లో. తన కాలు కూడా సెట్ అయిపోయి నడవచ్చని కూడా డాక్టర్ చెప్పాడు. కానీ కర్ణ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. నిజంగానే అతను దగ్గరగా ఉన్నప్పుడు ఆమె అస్సలు పట్టించుకోలేదు. కానీ దూరం అయిపోయాక అతను చూపించే అటెన్షన్ విలువ తెలుస్తోంది. అప్పటికే 3-4 సార్లు వసుంధరకి ఫోన్ చేసి మాట్లాడింది. వసుంధర కూడా కోడలు కొడుకు గురించి పడే తాపత్రయం అర్థం చేసుకుని హ్యాపీగా ఫీల్ అయింది. కానీ కర్ణ మరొక 10 రోజుల వరకు రాలేని పరిస్థితి. ఈలోపు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కంప్లీట్ చేశారు. మరొక 10 రోజులు కర్ణ గురించి ఆమె ఎదురుచూపులతోనే గడిచిపోయింది. ఆ రోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తున్న దక్షని చూస్తూ ఏం కోడలా ముగ్గు వేస్తున్నావా, మన ఇంటి ముందు కూడా రోజు ముగ్గులు వేస్తావా అన్న గొంతుకి టక్కున లేచి నిలబడి ముగ్గు గిన్నె పక్కన పెట్టేసి రండి అత్తయ్య అని పిలవడంతో ముగ్గు పూర్తయిపోయిందా అని అడుగుతూ రంగులు వేసేసి అక్కడక్కడ రంగులు వేయడం మిగిలిపోవడంతో
అవి ఎందుకు వదిలేశావు, అక్కడ కూడా రంగులు వెయ్యి అని చెప్పేసి లోపలికి వెళ్లారు వసుంధర విశ్వనాథ్. దాంతో మిగిలిన ముగ్గు కూడా పూర్తి చేసి దక్ష లోపలికి రాగానే, దక్ష వెళ్ళి రెడీ అవ్వమ్మా అనగానే, ఎందుకత్తయ్యా, ఎంగేజ్మెంట్ షాపింగ్ కూడా పూర్తయిపోయింది కదా, ఇంకేమైనా పనులున్నాయా అని అడగడంతో, అదేం లేదు, కర్ణ జపాన్ నుంచి వస్తున్నాడు, రిసీవ్ చేసుకుందామని వెళ్తున్నాం. నువ్వు నెల రోజుల నుంచి ఆయన రాలేదా రాలేదా అని అడుగుతున్నావు కదా, అందుకే నిన్ను కూడా తీసుకువెళ్దామని వచ్చాం అనగానే, తను కర్ణ గురించి అడుగుతున్న విషయం వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియకపోవడంతో తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు తన వైపు చూస్తుంటే వాళ్ళ వైపు చూడలేక దిక్కులు చూస్తూ నిలబడింది దక్ష. వాళ్ళందరినీ గమనించి వసుంధర నవ్వుకుంటూ, వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పడంతో సరే అంటూ దక్ష రెడీ అవ్వడానికి వెళ్ళిపోవడంతో మహాలక్ష్మి కూతురు దగ్గరకొచ్చి, మా దగ్గరేమో అబ్బాయి అసలు నచ్చలేదు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి మీ అత్తగారితో మీ ఆయన గురించి మాట్లాడుతున్నావా, ఏం నువ్వు అబ్బాయితో ప్రేమగా ఉంటే మేమేమంటాం అని మహాలక్ష్మి నిష్ఠూరంగా అడిగింది. అమ్మా, మీతో మాట్లాడినప్పుడు నేను జెన్యూన్గానే చిరాకు ప్రదర్శించాను. మా అత్తగారు ఆయన గురించి అడిగానని చెప్పింది ఆయన జపాన్ వెళ్ళిన తర్వాత. ఆయన దగ్గర ఉండి నా చుట్టూ తిరుగుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు, వెళ్ళిపోయాక మిస్ అయ్యాను, అందుకే 2-3 సార్లు నోరు ఆగక అత్తయ్య గారిని అడిగాను అంది దక్ష. ఏ రాయి అయితే ఏంటి పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టు నువ్వు ఎప్పుడు అడిగితే ఏంటి, మా దగ్గర ఒక మాట, మీ అత్తగారి దగ్గర ఒక మాట మాట్లాడావు కదా అనగానే, అమ్మా చెప్తున్నాను కదా, నేను అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను, కాకపోతే చెప్పిన మాటల్లో టైం వేరు, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను కదా, సరే నేను రెడీ అవుతాను అంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది దక్ష. కాసేపటికి ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో కర్ణ గురించి వెయిట్ చేస్తూ ఉండగా మరొక 20 నిమిషాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లగేజ్ బ్యాగ్ వెనుక నుంచి ఎయిర్పోర్ట్ స్టాఫ్ లాక్కు వస్తూ ఉంటే గ్లాసెస్ పెట్టుకుని కర్ణ నడుస్తూ రావడం కనిపించి దక్ష గుండె వేగం పెరిగింది. నెల రోజుల తర్వాత కనిపిస్తూ ఉండేసరికి ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అతని వైపు చూస్తూ కంగారు పడుతూ ఉంటేనే అతను దగ్గరకొచ్చేసి, హలో మామ్, హాయ్ డాడ్ అంటూ ఇద్దరిని హక్ చేసుకుని గ్లాసెస్ దించి దక్ష వైపు కళ్ళు ఎగరేసి చూడ్డంతో కంగారు పడుతూ ఆమె తలదించుకుంటే, సరే మీ డాడీ ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లైట్లో వస్తున్నాడంట, మేము ఆయనని పలకరించి వస్తాం, మీరు ఈలోపు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. తలదించుకున్న దక్ష గడ్డం పట్టుకుని తల లేపి, ఏంటి నెల రోజుల తర్వాత వచ్చాను, కనీసం ఎలా ఉన్నారండి అని కూడా పలకరించవా అని కర్ణ అడుగుతున్నప్పుడే దక్ష గాఢంగా అతనిని అల్లుకుపోయింది. ఆమె రియాక్షన్ ఏమాత్రం ఊహించకపోవడంతో కర్ణ చిన్నపాటి షాక్లో ఉండిపోయాడు. Continues. If you like this story, please like, share and don't forget to subscribe.